హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ పులిహోర ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు క్విక్గా ఏదైనా రెసిపీ చేసుకోవాలంటే ఇది ట్రై చేయొచ్చు. కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. సో ముందుగా కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. తర్వాత అందులో నేను పోపు దినుసులు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డలు వేసుకున్నాను. తెల్లగడ్డలు బాగా ఎర్రగా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఆనియన్స్ కూడా దూరగా వేగాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. అవి కూడా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాను. వంకాయలు కట్ చేసినప్పుడు నల్లగా అయిపోతాయండి. అలా కాకుండా ఉండాలంటే మనం ముందుగా నీళ్ళలో ఉప్పు వేసుకొని ఈ వంకాయలు కట్ చేసిన తర్వాత వెంటనే వాటిని ఆ ఉప్పు నీళ్ళలో వేయాలి. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకు తీసి మన కర్రీలో వేసుకున్నామంటే అవి కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి. అలానే నేను ఇక్కడ చేశానండి. అందులో నేను పసుపు వేసుకున్నాను. పసుపు వేసి అవన్నీ బాగా వేయించాలండి. మనకి ఒక 2-3 నిమిషాలు బాగా వేయించాలి. వేయించిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి. వేసుకుంటే అప్పుడు రెసిపీ బాగుండదు. అందుకని వాటర్ చూసి వేసుకోండి. హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వరకు రానిస్తే సరిపోతుంది. వంకాయకి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. 2 విజిల్స్కైనా ఉడికిపోతుందండి. 3 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా నేను చింతపండు ముందుగానే కడిగి నానపెట్టుకున్నానండి. కొంచెం చింతపండు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలండి. మీకు వంకాయలు అక్కడక్కడ కనిపించాలంటే కొంచెం ఎక్కువ స్మాష్ చేయొద్దు. లేదు కొంచెం బాగా మెత్తగా కావాలంటే బాగా ఎక్కువ స్మాష్ చేసుకోండి. ఎలాగైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ. ఈ రెసిపీ రైస్లోకి, వేడి సంగట్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.